తిరుమల శ్రీవారిని దర్శించుకునేటప్పుడు గర్భాలయం ముందున్న ఆ బంగారు గడపను ఎప్పుడైనా గమనించారా? దాన్ని ఎవరూ తొక్కరు, భక్తితో దాటి వెళ్తారు. ఎందుకో తెలుసా? ఆ గడప ఒకప్పుడు ఒక గొప్ప మహారాజు, అదే కులశేఖరపడి. అసలు ఒక రాజు దేవుడి సన్నిధిలో గడపగా ఎందుకు మారిపోయారో తెలిస్తే మీ రోమాలు నిక్కబొరుచుకుంటాయి. కలియుగం ప్రారంభంలో కేరళను పాలించిన కులశేఖర ఆళ్వార్ అనే మహారాజుకు అపారమైన విష్ణుభక్తి ఉండేది. తన కొలువులో పండితులు రామాయణం చెబుతుంటే ఆ సంఘటనలు నిజంగానే తన కళ్ళెదుటే జరుగుతున్నాయని నమ్మి భక్తి పారవశ్యంతో ఆవేశపడేవారు. ఒకరోజు రావణుడు సీతమ్మని ఎత్తుకెళ్లాడు. ఆ ఘట్టం వినగానే రాజుగారు తట్టుకోలేకపోయారు. నా తల్లిని నేనే రక్షిస్తాను అంటూ కత్తిపట్టి గుర్రం మీద నేరుగా ఇరుగా సముద్రంలోకి దూకేశారు. ఆయన వీరభక్తికి చలించిపోయిన సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతాసమేతంగా ఆకాశంలో ప్రత్యక్షమై మేము క్షేమంగానే ఉన్నాం అని చెప్పి ఆయనను కాపాడారు. ఆ తర్వాత ఆయన రాజ్యభోగాలను వదిలేసి తన శేష జీవితాన్ని శ్రీరంగంలో గడిపారు. ఆయన భక్తికి మెచ్చి చివరి క్షణాల్లో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అరగగా, స్వామి, నాకు మోక్షం కూడా వద్దు, నిత్యం నీ ముఖాన్ని చూస్తూ నీ భక్తుల పాదధూళి నాపై పడేలా నీ గర్భాలయానికి ఒక గడపగా నన్ను మార్చేయి అని వేడుకున్నారు. ఆయన కోరిక మేరకే ఆ మహారాజు తిరుమల గర్భాలయానికి మొట్టమొదటి గడపగా మారిపోయారు. అందుకే దాన్ని కులశేఖరపడి అని పిలుస్తారు. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే కామెంట్స్ లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఎవ్రీడే ఎడిట్స్ బై రమ్యను ఫాలో అవ్వండి.